హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ నేతల ఆవేదనకి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని అంటున్నారు కొంతమంది. అంటే ఇప్పటికీ చాలా మంది వైసీపీ నేతలు అరెస్ట్ అవ్వడం చూసాం, కొంతమంది నేతల మీద దాడులు జరగడం చూసాం. వీళ్ళు ఇంత ఆవేదన చెందడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పొరపాట్లే అని చెప్పేసి కూడా చెప్పడం చూస్తున్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, మీరు వైసీపీ నేతల అరెస్టు గల కారణాలు ఏంటి? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే వాళ్ళ సొంత నేతలే ఇవాళ వేదన చెందుతున్నారు, అరెస్టులు అవుతున్నారు, వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి అంటున్నారు సార్. మరి ఏ విధంగా అంటారు, దీన్ని ఏ విధంగా చూస్తారు సార్ మీరు? ఇంతకుముందు కూడా ఒక డిస్కషన్లో మీకు చెప్పినట్టున్నాను. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసము, జగన్మోహన్ రెడ్డి గారి ఆయన కళ్ళల్లో మనం పడితే మనకేమైనా పదవులు వస్తాయనో, లేదా ఆయన ఎవరు భావన మధ్యలో సూర్య సంథింగ్ అప్పుడులో పెద్ద ఇదైంది కదా, బావ కళ్ళల్లో ఆనందం కోసమే ఈ పని చేశానని పరిటాల రవి గారి అతివేశంలో అప్పుడులో చాలా ట్రోల్స్ అయ్యాయి. అలాగా జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసము మొత్తానికి నాయకులు ఈ 151 సీట్లు 2019లో గెలుచుకుంటే అందులో 140 మంది చక్కగానే ఉన్నారు. ఈ 11 మంది అంటే 11 మందిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఒకటి తీసేస్తే ఈ 10 మంది నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే ఇబ్బందులు పడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసమో, లేదంటే ఆయన దృష్టిలో పడితే మనకేమైనా పదవులు వస్తాయని ఆశతోనో, స్వార్థంతోనో, లేదు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశానుసారంగా ఇది ప్రత్యర్థుల మీద దాడి. అంటే ఎటువంటి దాడి అంటే చూసారా, అది టెంపర్ సినిమా ఎన్టీఆర్ గారు అన్నట్టు దయాగాడి దండయాత్ర అన్నట్టుగా చెలరైపోవడమే. అంటే ఆడ అమ్మ బాబు పిల్లలు అందరినీ ఆడేసుకోవడమే. ఇంకా అంటే గొప్ప ఫ్యాషన్. అంటే ఇలా మాట్లాడితేనే నన్ను అందరూ ట్రోల్స్ చేస్తారు, చూస్తారు అనుకున్నారు ఏంటో, కానీ చెలరేగిపోయి మాట్లాడారు. నిన్నే ఇప్పుడు ఒక ట్రోల్స్ చూశాను. ఆయన ఎవరు రాజేష్ మహాశయన్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన యూట్యూబర్. ఆయన అదే అన్నాడు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారని చెప్పి విమర్శించే ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు, కార్యకర్త లేదా నాయకులు ఎవరెవరు బండారం అని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ గారు వ్యవహారం. దువ్వాడ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడవసరం చూద్దామని వేశాడు. ఆయన వేస్తే మన హిందూ సంప్రదాయంలో ఒక భార్య, ఒకటే తాళి, ఒకటే ఇది, ఒకే బాణం, ఒకటే మాట, రాముడిలా ఏవో డైలాగ్ చెప్పాడు. అటువంటి వాడు అసలు నాయకుడేనా, మనిషేనా అన్ని మాట్లాడాడు. ఇప్పుడు ఏమైంది ఆయన పరిస్థితి? భార్య, పెళ్ళిడికి వచ్చిన కూతురుంది, ఇన్నున్నా కూడా ఇంకో ఆవిడతో అఫైర్ అని పెద్ద ఇష్యూ అని ఇప్పుడు వాళ్ళు భార్య పిల్లలు గొడవ దిగుతున్నారు. రోజు వార్తలో చూస్తున్నాం దువ్వాడ శ్రీనివాస్ గారు. ఇకపోతే మళ్ళీ నిన్న ఏసీబీ వాళ్ళు అదుపులో తీసుకుని ఎవరంటే అది జోగి రమేష్ గారి అబ్బాయిని, జోగి రాజీవ్ గారిని, వాళ్ళ బ్రదరు రమేష్ గారి బ్రదరు వెంకటేశ్వర గారిని తీసుకున్నారు. ఎందుకయ్యా? అంబాపురం సంబంధించిన అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి ఆల్రెడీ సిఐడి కేసు నడుస్తున్న దాని మీద వీళ్ళ పేరు మీదకి మార్చేసుకొని వీళ్ళు ఇంకోళ్ళకి అమ్మేసి, చూడండి, అంటే అధికారం మాది, మేము ఏం చేసినా చెల్లుతుంది, మమ్మల్ని ఎవడు ఆపేది లేదు, 30 ఏళ్ళు మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు. ఇదే కాన్సెప్ట్. అంటే ఒక మోసలో బతికేశారు, ఒక మాయలో బతికేశారు వీళ్ళంతా. ఇప్పుడు ఏమైంది? ఇదే జోగి రమేష్ గారు ఏంటది పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. రఘురామకృష్ణరాజు గారిని అయితే ఇంకా బూతులే మాట్లాడారు. ఇప్పుడేమంటున్నారు? కక్ష సాధింపు, నేను ఒక అదేంటి అణగారి వర్గాన్ని వాడిని కాబట్టి నన్ను, ఇంకా అణగారి వర్గం ఏంటి? ఎవరికైతే కింద స్థాయిలో ఉంటారో, తిండికి లేదో వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించి వాళ్ళని సొసైటీలో ఒక స్థాయిలో తీసుకురావాలని రిజర్వేషన్లు పెట్టారు. నువ్వు మంత్రి అయిపోయినా కూడా ఇంకా నువ్వు నిమ్న వర్గాలు, అణగారిన వర్గాలు అంటే ఎలా అవుతుంది? ఎన్ని కోట్లు వెనకేసారో తెలియదు. దీని చూడండి, మళ్ళీ ఇక్కడ క్యాస్ట్ని లాగేసి ఈయన తప్పించుకోవాలి. కులాలని మతాలను రెచ్చగొట్టేసి మళ్ళీ వీళ్ళు హాయిగా తుండు కొట్టేసుకుని కూర్చోవాలంట. వీళ్ళ కాన్సెప్ట్ అది. సో ఇక్కడ ఈ జోగి రమేష్ గారిది ఇన్ని మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఒకవేళ చర్యలు తీసుకుంటే కక్ష సాధింప. మరి అప్పుడు అందుకే అంత చెలరైపోయారు. కొడాలి నాని గారు మరి ఇంకా చెప్పకనే అనలేదు. ఆయన ఏమయ్యాడు కూడా తెలియదు ఎవరికి. చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు, మాజీ మంత్రి కొడాలి నాని ఏమయ్యారు, ఎక్కడున్నారు, అలాగే వంశీ గారు ఏమయ్యారని. ఇక రోజా గారు అయితే రాష్ట్రం విడిచి వెళ్ళిపోయారు, చెన్నైలో ఉంటున్నారు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఆవిడ అక్కడ చెన్నై ఇండస్ట్రీని ఏదో ట్రై చేసుకుంటున్నారు. ఆవిడ అనడానికి తప్పులేదండి. ఎందుకంటే ఈయన అండ చూసో లేదా ఈయన ఏదో పదవిస్తాడని ఆశపడో
లేదంటే కలకాలం మనమే మంత్రులుగా ఉండిపోతాము అని ఒక మాయలోనో బతికేశారు కదా. ఇప్పుడు ఏమైంది? ఎవరెవరైతే నోరు పారేసుకొని ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేశారో వాళ్ళే సఫర్ అవుతున్నారు. ఈ మిగతా 140 మంది 130 మంది ఉన్నారే, వీళ్ళు ఎక్కడున్నారు ఎవరికైనా తెలుసా? వీళ్ళు రేపొద్దున టీడీపీలోకి జనసేనలోకి వెళ్ళినా ఆశ్చర్యపోక్కర్లేదు, లేదా ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నా ఆశ్చర్యపడక్కర్లేదు. నాకు తెలిసి పేరు అనవసరం, ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటాడు. ఆయన పేరు మోసిన రియల్ ఎస్టేట్ కంపెనీ, పేరు అనవసరం మీకు. ఆయన అప్పుడు కూడా ఎక్కడ ఎవరితో నోరు పారేసుకోలేదు. ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేగానే ఉన్నాడు ఆయన. చక్కగా అక్కడికి వెళ్ళినప్పుడు సాధక బాధలు తెలుసుకునేవాడు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బాగుంటుందమ్మా, పథకాలు అన్నీ ఉంటున్నాయి అంతే. చంద్రబాబు అలాంటోడు, లోకేష్ లాంటోడు, పవన్ కళ్యాణ్ 3 పేర్లు ఇవేం మాట్లాడలేదు. ఇప్పుడు చక్కగా ఏమైంది? ఓడిపోయాడు, వచ్చాడు హైదరాబాద్లో మళ్ళీ ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటున్నాడు. ఇంకా బాగుంటే ఆయన ఇంకోటి కూడా అంటున్నాడు, ఎలాగో బాబు గారు వచ్చారు, అమరావతి మళ్ళీ ఊపందుకుంటుంది, అక్కడ కూడా ఇంకోటి స్టార్ట్ చేస్తాం రియల్ ఎస్టేట్. హ్యాపీ కదా. ఆయన బిజినెస్ కూడా ఇబ్బంది పెట్టడు, ఆయన మీద కేసులు ఎవడు పెట్టడు. కేసులు ఎందుకు కేసులు పెట్టండి? ఊరికే పెట్టట్లేదు. ఇక్కడ గతంలో చేసిన తప్పిదాలే కేసులుగా వెంటాడుతున్నాయి. అది మర్చిపోయి కక్ష సాధింపు, మమ్మల్ని కావాలని అరెస్ట్ చేస్తున్నారు. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు సాయంత్రం వేసరికి ఒక స్టేట్మెంటు, బాబు గారు మీ పద్ధతి మార్చుకోండి, ఇదేం బాగలేదు, మా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, నెక్స్ట్ 5 ఏళ్ళు మేమే వస్తాం ఇప్పటి నుంచే. అంటే ఇవన్నీ వన్ బై వన్ ఇవన్నీ వచ్చి చేసేసరికి ఎట్లా అవుతుంది చూడండి. మొన్న మదనపల్లికి సంబంధించి చూశారుగా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన టార్గెట్ చేశారంట, అందుకే ఆయన మీద బురజల్లే ప్రయత్నం చేస్తున్నారంట. మరి మదనపల్లిలో సబ్ కలెక్టర్లో ఉండే ఆ డాక్యుమెంట్ రూమ్ ఛాంబర్ మాత్రం ఎందుకు కాలిపోయింది? ఎవరా ఉద్యోగి? అంతకు ఒక 15 రోజుల కిందట సెక్రటేరియట్లో ఉన్న కొన్ని రకాల ఫైల్స్ ఎందుకు మాయమయ్యాయి? ఏంటి ప్లాను? ప్రభుత్వం ఎవరిది? నిజంగా కూటమి ప్రభుత్వమే నడుస్తున్నట్టయితే, కూటమి ప్రభుత్వమే కూడా మీలాగే ఆలోచించినట్టయితే అసలు వీళ్ళ ఆటలు సాగుతాయా? వీళ్ళు ఒక్కొక్కరు ఇప్పుడు ఇదే దువ్వాడ శ్రీనివాస్ గారు వాళ్ళ భార్య కూతురు ఇంటి మీదకి వెళ్ళి అటాక్ చేస్తున్నారు. అక్కడ మధ్యలో అడ్డగా ఉండేది ఎవరు? పోలీసులేగా. అదే కూటమి ప్రభుత్వం కదా ఇప్పుడు ఉంది. కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి పోలీసు బాబు మీరు సైడ్ వెళ్ళిపోండి, వాళ్ళు కొట్టుకుంటారని ఊరుకు ఆర్డర్స్ పాస్ చేస్తే, కానీ కూటమి ప్రభుత్వం అలా చేయట్లేదుగా. అయ్యా పోలీసులు మీ పని మీరు చేయండి అయ్యా. అసలు ఇన్వాల్వ్ అవ్వలేదు ఎవరు కూడా. వీళ్ళు చేసి మళ్ళీ ఇట్లా అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఎవరైతే ఆయన మెప్పు కోసమో, ఆయన కళ్ళల్లో పడితే మనకు పదవులు వస్తాయని ఆశించారో వాళ్ళందరూ కూడా ఈరోజు పేపర్ యాడ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళ మీద. అంటే కనబడట లేదు అని. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? విమర్శకు కూడా ఒక హద్దు ఉంటుంది కదా. ఆ మాత్రం విమర్శించవచ్చు కదా. ఎక్స్ట్రీమ్ లెవెల్గా సన్నాసి, ఆడు 420, ఆడు దొంగ యాదవ్, ఆ నియోజకవర్గంలోనే గెలవడు, ఆడు కొండాకోడు, ఏమిటి ఆ మాటలు? ఒక రకమైన యాక్సెంట్లో, ఆ స్లాంగ్లో అట్లా మాట్లాడి నా కాలు జగన్మోహన్ రెడ్డి కాలు వెంట్రుకతో సమానం అని అంటది ఆవిడ. ఇంకో ఆవిడ అంటది గాడిదకి వచ్చినట్టు 50 ఏళ్ళు వచ్చి అంటది ఒక ఆవిడ. ఏమిటి పదజాలాలు? అంటే వీళ్ళు తెలుగు వచ్చా లేదంటే ఎవరితో నేర్పిస్తే? చూసారా తెలుగు రానోళ్ళు ఎవడో బూతులు చెప్పినా కూడా అది వాడదామా, మనకు మంచి క్రేజ్ ఉంటుందా, ఓకే వాడేది. తెలుగు రానోళ్ళు మాట్లాడతారు చూసారా, ఎవడో స్క్రిప్ట్ ఇస్తే రాసుకునే వాళ్ళు. అట్లాగా అంటే దీని భావం ఏంటి? దానికి పదం వాడొచ్చా వాడకూడదా అని లేదు. సో అలాంటి వ్యక్తులందరూ ఇప్పుడు ఆవేదన చెందాల్సిన పరిస్థితి. దానికి మళ్ళీ కవర్ చేయడానికి ఏమంటున్నారు? కులాన్ని ఎంటర్ చేస్తున్నారు, లేదంటే కక్ష సాధింపు అని ఒక పేరు పెట్టేస్తున్నారు. చెప్పండి మీరు. తప్పు చేసిన వాడు చర్యలు తీసుకోకపోతే ఈయన్ని చూసి మరో 10 మంది తయారవుతారు. తీరా తీసుకుంటే కక్ష సాధింపా? ఎటు వెళ్తుందండి అసలు రాజకీయం? చూడండి, ఇంకా ఎవరెవరైతే చేశారో ఏమంటే చుట్టూ తిరిగి మనకే వస్తుంది అంటే ఏదైనా.